అలాగే గోధుమలు కానీ, చిరుధాన్యాలు కానీ, ఓట్స్ కానీ, బార్లీ కానీ, ఇవన్నీ కూడా మనకి ధాన్యాల కిందకి వస్తాయి. అది కంపల్సరీ రోజులో 2 సార్లు అయినా తీసుకోవాలి. లిమిటెడ్ క్వాంటిటీస్కి మళ్ళీ వద్దాము. అలాగే ఇంకొక ప్లాంట్ పేస్ట్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ పప్పు ధాన్యాలు, లెగ్యూమ్స్ అండ్ బీన్స్. పప్పు ధాన్యాలు అంటే కేవలం కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు ఇవి మాత్రమే కాకుండా రకరకాల బీన్స్ అంటే గింజలు ఉంటాయి చూడండి, చిక్కుడు గింజలు, అలసందలు, సోయా చిక్కుడు గింజలు, రాజ్మా, డబుల్ బీన్స్ అంటారు అట్లాంటివి. అలాగే పెసలు, పోల్ పెసలు, శనగలు, కాబూలి శనగలు, నల్ల శనగలు, ఇట్లా రకరకాలు ఈ గింజలన్నీ అండ్ పప్పు ధాన్యాలు ఇవన్నీ కూడా ఒక కేటగిరీ. ఇది కూడా రోజులో కనీసం ఒకసారైనా ఉండాలి, 2 సార్లు ఉంటే మరీ మంచిది. వీటిలో ఏదో ఒకటో రెండో మన అవకాశాన్ని బట్టి మనకి ఏది అందుబాటులో ఉందో దాన్ని బట్టి అలా కంపల్సరీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాల్సిన వాటిలో ఇవి. నెక్స్ట్ వచ్చేసి కాయగూరలు, ఆకుకూరలు. ఇవి కూడా మొక్కల నుంచి వచ్చాయి కదండి. వీలున్నంత ఎక్కువ క్వాంటిటీలో ఏదో ఒక రూపంలో తీసుకోండి. ఏదో ఒక రూపంలో ఒకటే ఎక్సెప్షన్ అండి, జ్యూస్ లాగా వద్దు, ఇంకే రూపంలో అయినా తీసుకోండి. అది కూర లాగా తీసుకోవచ్చు, బాగా డీప్ ఫ్రై కాకుండా మూత పెట్టి వండేటువంటి కూర లాగా తీసుకోవడం, స్టీమ్ చేసి తీసుకోవచ్చు. ఒకవేళ నీళ్ళలో ఉడికించి తీసుకుంటున్నట్టయితే ఆ నీళ్ళని వేరే ఏదైనా వండడానికి వాడండి. నీళ్ళలో కొంచెం ఆ న్యూట్రియంట్స్ లీచ్ అవుతాయి కాబట్టి ఎక్సెసివ్ గా బాయిల్ చేయకుండా కొంత ఉడికే వరకు అట్లా స్టీమ్ చేసి తీసుకోవటం కానీ, ఉడికించి తీసుకోవటం కానీ, సలాడ్ లాగా తీసుకోవడం కానీ. కొన్ని పచ్చిగా తినను కూడా ఇష్టపడతారు కదండి కొంతమంది. చక్కగా క్యారెట్, కీరా తీసుకుంటారు, బీట్రూట్ తీసుకుంటారు, లేకపోతే క్యాబేజ్, ఉల్లిపాయ ఇలాంటివి పెరుగు వేసుకొని మనము రైతా లాగా తీసుకుంటారు. సో అలా ఏదో ఒక రూపంలో కూరగాయలు అనేది ఇది కూడా మనం కొంచెం ఎక్కువ తీసుకోవాల్సిందే. ఆకుకూరలు కూడా తరచుగా తీసుకోవాలి. ఇఫ్ నాట్ ఎవ్రీడే, కనీసం వారంలో 3-4 రోజులైనా సరే కంపల్సరీ ఉండేలాగా చూసుకోవచ్చు. సో ఇవంతా ప్లాంట్ వేస్టే కదండి.